ఉదయం న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో తొలి అంకంగా అలంకరించబడిన వాహనం బయలుదేరింది. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మరియు గౌరవ వారిని తీర్థలేక రావడం చక్కగా జరిగింది. చక్కటి వాద్య బృందంతో ప్రదర్శనతో భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్, రెవెన్యూ మరియు స్థానిక సంస్థల గారులకు, జిల్లా అధికారులకు, పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, జిల్లా ప్రజలందరికీ, విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేయబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 తేదీ నుండి అమలులోకి వచ్చి గణతంత్ర దేశముగా అవతరించిన విషయం మీ అందరికీ తెలుసు. భారతదేశం గణతంత్ర దేశముగా రూపుదిద్దేందుకు కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మొదలుగు స్వాతంత్ర సమరయోధులకు, అమరవీరులకు, భారత రాజ్యాంగం కోసం కృషి చేసిన రాజ్యాంగవేత్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన పథకం అభయహస్తం అమలు చేయుచున్నది. ఇది తెలంగాణ ప్రజలకు ఒక రకమైన పండుగ. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. ప్రజాపాలన పథకానికి దరఖాస్తు చేసుకున్న పేదలు లేదా పేదరికం కంటే దిగువ ఉన్న పౌరులు రాబోయే అన్ని పథకాల ప్రయోజనాలకు పొందుతారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళలకు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇప్పటి వరకు 1,71,19,995 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.
దీని ద్వారా మహిళలకు 54,79,98,000 రూపాయలు లబ్ధి చేరుకుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాము. ఈ పథకం వల్ల జోగులాంబ గద్వాల్ జిల్లాలో 6,964 మందికి వివిధ రకాల వైద్య సేవలు అందించాం. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి స్థానిక సంస్థలకు, జిల్లా అధికారులకు, పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ 76వ భారత అనేటువంటి ఆ పాటకు వారు చేయాల్సి ఉంటుంది. తర్వాత అనగారిక జీవితంలో విష్ణువర్ధన్ గారు, జి భాగ్యలక్ష్మి గారు, వందే మాతరం సుజలాల మలయజ శీతల సస్యశ్యామల శుభ్రజోష్ణ పులకితయామిని దామరదం మాతరం వందే మాతరం వందే మాతరం. श्रीमान गौर समत्व मिशन करने की आज्ञा प्रदान।